ఇది కలియుగం, మురుగన్ రాడు, మనమే మురుగన్లాగా మారాలి అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు మధురై వెళ్ళి మరి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగం ఇస్తే, జనరల్గా అయితే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భాషలో గూస్ బంప్స్ అంటారే, రోమాలను నిక్కబడుచుకోవడం అలా అవ్వాలి. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం ఆయనని మొదటి నుంచి గమనిస్తున్న వాళ్ళకేమో నవ్వు వస్తుంది. ఎందుకు అంటే ఆయన చెప్తున్న డైలాగ్ నిన్న లైవ్ చూస్తున్నప్పుడే అనుకున్నాను అనమాట ఆఫీస్లో, ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడులో నేనేదో చేసేవాడిని అని చెప్పాడు. అది కూడా చెప్పి అసలు మనల్ని నిరాశపరచడు ఆ విషయంలో. నేను తైపూసం పోటీ చూసి ఆశ్చర్యపోయా. చిన్నప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడు విభూది పెట్టుకుని వెళ్ళాను. నువ్వేంటి ఆయన, అందరూ పెట్టుకుంటారు విభూది. ఇప్పుడు కూడా సోమవారం శివాలయంకి వెళ్ళిన వాళ్ళందరూ విభూదే ధరిస్తారు కదా, ఒక్క సోమవారమే కాదు. మీరు హిందువుల్ని అవమానిస్తున్నారు, అదేంటని ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారు. నేను హిందువుగా బతకూడదా? ఇప్పుడు మా వలి గారు పక్కనే ఉన్నది, ఇలా మారతాడు అనుకోలేదండి అంటాడు ఆయన. వాళ్ళు మారతారండి, ఇంకా ఉన్నాయి రంగులు అంటాను. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ వెళ్తారు గురువు గారు. పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఏం చెప్తాడంటే, ఈ కోల్కత్తా కాళీమాత అంటే అని మొదలు పెడతాడు, గ్యారంటీ మొదలు పెడతాడు. ఎందుకంటే దానికి తగ్గ అస్త్రాలు ఈ మధ్యనే వదులుతున్నారు కూడా. అసలు దేశంలో సెక్యులరిజం, అసలు మనకి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళ వల్లే మనకి చాలా ముప్పు ఉంది, దేశ భద్రతకి అది ఇది అని రకరకాలుగా చెప్తున్నాడు కదా. సో ఈయన ఏంటంటే ఇప్పుడు భారతీయుడు అనమాట. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రిగా మనం చూడటానికి వీల్లేదు, డిప్యూటీ సీఎం గారు. ఈయన పరిధి చాలా పెద్దది. తర్వాత విశ్వమానవుడు అవుతాడు జాషువా గారి భాషలో. ప్రపంచ స్థాయి పరిణామాల మీద కూడా నాకు చాలా బాధగా ఉంది అని మొదలు పెడతాడు గ్యారంటీగా. ఎందుకంటే ఆయనకి షేగువేరాలు వీళ్ళందరూ స్ఫూర్తి కదా. ఇన్ని మాట్లాడే ఆయన ఆంధ్రప్రదేశ్లో జరిగే వాటి గురించి మాత్రం ఏం మాట్లాడు. ఖచ్చితంగా ఆ జీపు జగన్ గారి బండి ఎక్కింది అనే ఆ వీడియో మీద ఇవాళ రేపు స్పందిస్తాడు. జాగ్రత్తగా ఉండండి, స్పందిస్తాడు, గ్యారంటీ స్పందిస్తాడు. అసలు మామూలుగా ఉండదు. ఇప్పటికే ఆ రేంజ్లో ప్రిపరేషన్స్ కూడా ఓకే ఉంటాయి. వాళ్ళు ఎవరో అధికార ప్రతినిధి, ఎవరో బోయపాటి కరుణ అనుకుంటా, నేను పేరు తప్పు కావాలని తప్పు చెప్పా. వాళ్ళ వాదన చూస్తే వీళ్ళే దర్యాప్తు చేస్తారు పట్టం కూర్చొని. సరే, మళ్ళీ మనం ఆ వీడియో వైపు ఎందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి చూస్తే, ఒంటి మీద కోడా దెబ్బలు కొట్టుకున్నటువంటి అన్నామలైన పీక్ పడేసిన తర్వాత బీజేపీ ప్రెసిడెంట్గా ఈ మధురై కార్యక్రమంలోనే ఆయన కూడా పాల్గొన్నాడు. ఆయన అంటాడు, తమిళనాడులో ఆధ్యాత్మిక పాలన కావాలి, వీళ్ళు అసలు మన హిందువులను అవమానిస్తున్నారంట. స్టాలిన్ కానీ వాళ్ళ నాన్న కరుణానిధి కానీ వాళ్ళు హిందువులను అవమానించలా. మనం పూజించే వాళ్ళు కాకుండా, మనం అంటే ఎక్కువ మంది వాళ్ళు కాకుండా రావణాసురుడు మాకు ఇది అన్నట్లు పూజిస్తున్నారు అన్నట్లుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్యులు ద్రవిడులు అనేదే కానీ హిందుత్వం మీద కాదు. ఒకవేళ కాదు అనుకున్నారనుకోండి, వాళ్ళు అజ్ఞానులు అని. ఈ మహాజ్ఞాని ఏది, ఈ జనసేనాని మహాజ్ఞాని కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపిస్తానికి వెళ్తాడు. కానీ ఇక్కడ మాట్లాడినట్టు తమిళనాడులో మాట్లాడితే ఎన్నో రోజులు చూస్తూ కూర్చోరు. ఒక దాడి జరుగుతుంది, ఆధ్యాత్మికపరమైన దాడే ఈయన చేపిస్తుంది. లేకపోతే ఈరోజు కొత్తగా పోయి తమిళనాడు వాళ్ళకి వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారంటే ఈయన చెప్తాడా? హాస్యాస్పదంగా లేదా సార్? ఒక్కసారి ఈనాడు పేజీ ఓపెన్ చేసింది సార్, ఈ దినం పేజీ, దాంట్లో అయ్యగారు ఏం మాట్లాడారో మనం చూడవచ్చు. అంటే మనం వీడియో చేస్తున్నప్పుడు చూసుకోలేంగా. ఆయన ప్రసంగాలు చాలా స్ఫూర్తినిస్తాయి తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి ఇదేంటి మనవాడు గతంలో ఇది మాట్లాడలేదు కదా అనుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఏంటి, ఈయన ఇలా మారతాడు అని మేము అనుకోలేదండి అంటారు. మారతాడు, ఇంకా మారతాడు. మార్పు సహజం, ఈయన విషయంలో అనివార్యం. పైగా ఈ మార్పు నిత్యనూతనం కూడా ఆయన వరకు, ఎందుకంటే అంత పెద్ద మేధావి కాబట్టి. జనరల్గా ఈ 10 ఏళ్లలో అంటే 14 నుంచి 24 దాకా కనుక చూసుకుంటే, ఇన్ని రకాల యాంగిల్స్లో ఆయన చూసిన వాళ్ళకి సినిమా రంగమే కాదు, రాజకీయ రంగంలో కూడా ఆరితేరిన నటుల జాబితాలో ఆయన చేస్తాడు అనుకోవచ్చు. నాకు ఇదేమో కనపడట్లేదు. తొక్కలో యాడ్స్ ఒకటి మనకి ఇక్కడ, ఈ యాడ్స్ అన్నీ తీసేసుకుంటూ పోయి వచ్చేసరికి ఒక్క సెకండ్
గురువుగారు ఎందులో పడేశారు మరి న్యూస్ని? తమిళనాడుకి వెళ్ళాడు కాబట్టి జాతీయ వార్తల్లో ఏమన్నా వేసారేమో చూడాలి కదా. నైతికత గురించి ప్రశ్న, నటుడు విజయ్ దేవరకొండపై కేసు, శేషాచలంలో అరుదైన తేనెటీగా, మనమే మురుగన్గా మారాలి, మార్పు తేవాలి. అసలు మామూలుగా లేదు ఈ వ్యవహారం. ఇది అందరు చూసే ఉంటారు కదా నిన్న. కానీ కొందరు దేవుళ్ళు హిందూ దేవుళ్ళని నమ్మమంటున్నారు. హిందూ ధర్మాన్ని తప్పితే ఇతర ధర్మాన్ని ఎత్తి చూపే ధైర్యం వారికి లేదు. మీరు ఎత్తి చూపిస్తుంది సార్. హిందువుల్ని తిడితే కుప్పడకూడదని అంటారు. ఇది మారాలి, ఇది మారకపోతే హిందూ ధర్మం సుస్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుంది అని వ్యాఖ్యానించారు. తాను ఇస్లాం క్రైస్తవాన్ని గౌరవిస్తున్నానని, మీ గౌరవం వాళ్ళకి అవసరం, కానీ హిందూ ధర్మాన్ని అగౌరవపరచనని తెలిపారు. సార్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే స్క్రిప్ట్. ఏమైనా మారుస్తున్నారా? పురాతన నగరమైన మదురైలో తాను పెరిగిన గౌరవించే తమిళనాడులో తాను ఇష్టపడే తమిళ భాషలో ఇన్ని లక్షల మంది మాట్లాడుతానని అనుకోలేదని చెప్పారు. అధికార పార్టీకి, ప్రత్యేకించి కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి గనక మనం దగ్గరగా ఉండి ఒక 2 ఎంపీ సీట్లు తెచ్చుకుంటే ఎవరు ఏ రాష్ట్రంలో అయినా పర్యటించగలరు సార్. మీకు కొత్తగా తెలిసింది కాబట్టి మీకు మురిసిపోతున్నారు, ఆహా నాకు దక్కిన గౌరవం అని. మీరు ఇదే కాషాయం కట్టుకొని తిరుగుతూ ఉండండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా. అయితే జనం దానికి రెడీగా ఉన్నారా లేదో తెలియదు, కానీ వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఘోషణ మీకు. హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది, హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది, నేనే రక్షకుడిని, లేదు మా గ్రూపే రక్షకుల గ్రూపు అనడం తప్పు కదా. మీరు పుట్టక ముందు నుంచి ఉంది సార్, మీరు చెప్పక ముందు నుంచి ఉంది సార్, మేమందరం ఫాలో అవుతున్నాం సార్. అవన్నీ వేరే వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, ఆ ధర్మం మీద దాడి చేసేవాళ్ళలాగా వర్ణిస్తున్నారు కదా. ఇది ఎప్పుడో ఖచ్చితంగా మీకు వికటిస్తుంది, ఖచ్చితంగా వికటిస్తుంది. అక్కడికి ఏదో వాళ్ళ మీద ఏదో దాడి చేస్తే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చున్నట్టు, మీరు ఒక్కళ్ళే నానా యాగి చేస్తున్నట్టు, ఈ బిల్డప్ రాజా సంస్కృతికే పై చెప్తే బాగుంటుందనేది మా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అది మరి బాకీ.